చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చటకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక గది గట్లుంటుందిలా. మేము ఎక్కితే అదే మన గాలిపంక పార్టీ వాళ్ళు ఉండగా ఎంత గాలి ఉండే, క్రైమ్ రేటు గాలి గాలి గత్తర గత్తర చిత్తర చిత్తర ఆగమాగం 600 కర్మం ఉంటుండే. ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు, అరెస్టులు. ఇక గంజాయి ముచ్చట అయితే, స్మగ్లింగ్ ముచ్చట అయితే, మైనింగ్ ముచ్చట అయితే ఒకటే రెండా చెప్పుకుంటూ పోతే క్రైమ్ రేట్ కావాల్సినంత ఎత్తికేది కీర్తి కిరీటాలను అందుకున్నది జగన్ గారి హయాంలో. కానీ ఇప్పుడు చూసిరా కూటమి సర్కారు రాగానే ఏడు కాడికి క్రైమ్ రేట్ మొత్తం నిల్లుగా పడిపోయింది, కింద పడిపోయింది అనుకో. రాదు అంత జాగ్రత్త తీసుకొని ఎవరెవరు ఎట్లుండాలో ఏం పనులు చేయాలనేది సర్కారు సరిపోని చేసుకొస్తున్నది. అయినా జగనాలు ఆఖరికి మీ చెల్లెకు తల్లికి అన్యాయం జరిగినా కూడా మా సర్కారు ఎంపటే ఉంటుంది, వాళ్ళకి సత్వర న్యాయం చేస్తుంది. గట్టు ఉంటుంది మా కూటమి సర్కారు తడా. కానీ హోమ్ మినిస్టరు వంగలపూడి అనిత చెప్పుకొచ్చిందిలా. ఏదేమన్నా చేసేటోళ్ళు చెప్తే గర్వంగా ఉంటుంది, చేయని వాళ్ళు పొంగనాలు కొడితే ఎట్టుంటుంది, ఏతులు పడ్డట్టు ఉంటుంది, వెనక పంపినట్టు ఉంటుంది. గది జగనాల పార్టీలు ఎక్కువ ఉంటుంది అన్నట్టు. గదే కథ. గాలిపంక పార్టీలో గాలి అయితే పోయింది, కానీ కూటమి సర్కారు వాళ్ళు ఎట్లా చెప్తున్నారో ఇందాం రారి. ఇప్పుడు ఏపీల పాలన గమ్మతున్నది. ఇక పోయిన 5 ఏళ్ళు ఎంత ఆగముండే చెప్పుండ్రి. ఏపీలా క్రైమ్ రేటు పూరాగా తగ్గిపోయింది. జగన్ హయాంలా ఎక్కడ చూసినా ఆడోళ్ల మీద అత్యాచారాలు, దారుణాలు. జగన్ ఇంటి దగ్గరలా గ్యాంగ్ రేపు జరిగినా కూడా పట్టించుకున్న పాపన పోకపోతిరి. ఏపీలో ఏమైనా కూడా మాకు తెలియదన్నట్టే ప్రవర్తించిర్రు. కానీ ఇప్పుడు ఏపీలా క్రైమ్ రేటు పూరాగా తగ్గిందని చెప్పి హోంమంత్రి అనిత మాట్లాడుకొచ్చిందులా. ఇంకా జగన్ హయాంలా మహిళల మీద ఎన్నో దారుణాలు చూసినాము. అంతెందుకు జగన్ ఇంటి దగ్గరనే గ్యాంగ్ రేపు జరిగినా పట్టించుకోపాయే. అయ్యో ఆడపిల్లకు గింత న్యాయం అయిపోయాయని చెప్పి పరామర్శించేందుకు పోయిన నా మీద కూడా కేసులు పెట్టిండ్రు. మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచుంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. ఈ రోజుకి కూడా మహిళల భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ స్టాండ్ అయి ఉన్నాం. మేజర్ పార్టీ మహిళల రక్షణ విషయంలో పెట్టుకున్నాం. మహిళల జోలికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన, బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ ఫార్మ్ గా వ్యవహరించి వాళ్ళకి శిక్షలు విధించేటట్టుగా మేము ఉంటాము. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష, దేవతలు పూజింపబడాలని మాట్లాడారు. నేను ఒకటే మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. గసొంటి దరిద్రమైన పాలనుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు, అంత మంచిగా అయిందని చెప్పి మొత్తానికైతే పక్కపాటి జగ్గుల మీద మస్తుగా గరమైందనుకోరాదు రీ. గరమవుడు ఏముందులో నువ్వదిగానే కదా. ఏపీలో ఎవ్వరినోటి నగ్గి దారుణాలు బాగానే బయటపడతాయి. ఇక ఇప్పుడోటి మంచిగానే వస్తున్నాయి అనుకోరాదు రీ. కూటమి సర్కారు ఏర్పడ్డాక జగ్గులు చేసిన కథలన్నీ. ఇక మహిళల భద్రతకు మా సర్కారు ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పి హోంమంత్రి అనిత మేడం మాట్లాడుకొచ్చింది. ఇక జగన్ తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన కూటమి సర్కారు అండగుంటదని చెప్పి మొత్తానికైతే హోంమంత్రి అనిత చెప్పుకొచ్చిందిలా. ఇగో ఈ లఘుచర్ల ముచ్చట చెప్పుకుంటూ పోతే బలు లగులున్నాయి చూడు. నిండా పోలీస్ అధికారుల లాపర్వతోటే గిట్లా అయింది. లేకపోతే ఏంది, ఆడ రైతులు ఎంత గోసపడతా అంటే మీరేమో లేనిపోని డ్రామాలు చేసుకుంటా, వాళ్ళని బెదిరించుకుంటా, వీళ్ళని బెదిరించుకుంటా ఏ ముచ్చట లఘుచర్లేదు అని చెప్పని ఇక బీజేపీ ఎంపీ ఉండే కదా డీకే అరుణ, దానికనే అనుకొచ్చింది అనుకోరాదు. ఇక శానోదులకు మాట్లాడింది ఈమె ఉన్న ముచ్చట కూడా. ఇక మొత్తం మీద అయితే కాంగ్రెస్ సర్కారు చేస్తున్న లాపర్వా గురించి ఇక ఈ లడాయి మన అయ్యింది, లేకపోతే ఎందుకు అవును అని చెప్పని గట్టిగానే అనుకొచ్చింది. అవు మేడం ఏదున్నా జర మీరు మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు నోరు తెరుస్తుండాలి, అన్ని చెప్తుండాలి, ఏది ఎట్టుపోతుందో అని కూడా అంటూ ఉండాలి కదా. ఎందుకంటే మీదో పక్షమాయ, వాళ్ళదో పక్షమాయ, ఇంకోలేదు ఇంకో పక్షమాయ. ఏదేమున్నా మొత్తానికి మీ రాజకీయ పక్షాలు జనపక్షం ఎవరు ఉన్నారో ఎవరికి అర్థం కాదు. మొత్తం మీద అయితే ముచ్చటకి ఇట్లున్నది చూడు. లఘుచర్ల కాడ బాగా లగులున్నాయని చెప్తున్నది. ఆగో లగచర్ల ముచ్చట ఇంకా నడతనే ఉన్నదులో. ఇక పోలీసుల వైఫల్యంతో లగచర్ల కాడ గీ దాడి జరిగింది, గీ ఘటన అయిందని చెప్పి ఎంపీ డీకే అరుణ మాట్లాడుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అక్కడున్న రైతులను భయపెట్టిండని చెప్పి డీకే అరుణ మాట్లాడుకొస్తున్నదిలా. మరి ఇక గీ ముచ్చటైనాకటే పోలీసోళ్ళు గా ఊరికి పోయి ఇష్టం వచ్చినట్లు దాడి చేసిండ్రు. అధికారంలోకి వచ్చి 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారని చెప్పి డీకే అరుణ మస్తుగానే మండిపడ్డది. మరి ఎమ్మటనే లగచర్ల బాధితులను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేసుకొచ్చింది. ఇక కావాలంటే ఈనూరు గీ ముచ్చట కూడా పోతే ఆపా. మరి పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో పడి, రాత్రి ఇండ్ల మీద పడి, పెద్ద ఎత్తున ఇండ్లకు దూరి కొట్టి, లాఠీ చార్జ్ చేసి అడ్డగోలుగా మమ్మల్ని కొట్టి, వ్యాన్లు ఎక్కించి ఇష్టం ఉన్నట్టుగా కొట్టిండ్రు. మమ్మల్ని తలుపులు తిరగొట్టుకుని డైరెక్ట్గా ఇండ్లలోకి వచ్చిండ్రు. వచ్చి మమ్మల్ని వ్యాన్లలో ఎక్కించుకొని తీసుకొచ్చిండ్రు. ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో తీవ్రంగా మమ్మల్ని కొట్టినటువంటి బాధను ఈరోజు జైల్లో ఉన్నటువంటి రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు ఎవరైతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి రావాలంటే
మీరందరూ కూడా ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సంతకాలు చేస్తేనే వాళ్ళు జైళ్ళలోంచి బయటకు వస్తారని భయపడడం. ఆగో గదన్నట్టు కథ. ఇక అంతకు ముందుగాల లగచర్ల కేసుల జైలున్న 16 మందితోటి ఇక బీజేపీ నేతలు ములాఖాత్ అయినరులా. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ సంగారెడ్డి సెంట్రల్ జైలున్న 16 మందిని కలుసుకున్నారన్నట్టు. వందల మంది పోలీసులతో దుర్మార్గంగా రాక్షసంగా ప్రవర్తించి ప్రజల్ని భయప్రాంతం గురి చేయడమే కాకుండా గుడ్లను కొట్టినట్టు కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి 3rd డిగ్రీ ఒక కాలు మీద 3 పోలీసులు, ఇంకొక కాలు మీద 3 పోలీసులు, రబ్బరు బెల్టులతో కొట్టుటలు 3, 2 గంటల పాటు 3 గంటల పాటు ఏ హింసకైతే పాల్పడరో, మానవత్వం లేని పద్ధతులలో ప్రవర్తించిందో అలాంటి పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక అంతకుముందు సంగారెడ్డి జైలున్న కొడంగల్ నియోజకవర్గ లగచెర్ల రైతులను పరామర్శించేందుకు పోయేటప్పుడు ఇక ఎంపీలు డీకేఆర్న ఈటల రాజేందర్ కు ఓఆర్ కాడ బీజేపీ నాయకులు స్వాగతం పలికిండ్రు. వాటెనక సిక్కి మొత్తానికైతే లగచెర్ల ముచ్చట పోలీసుల వైఫల్యంతో గిదంతా అయిందని చెప్పి ఇక మాట్లాడుకొచ్చిండ్రులా. చూసిరా గాలిపంక పార్టీ హయాంలో ఎట్లుండేనో పెద్ద పెద్ద తిమింగలాలు చేపలే ఉన్నాయి. ఇలా భూములకు అటు రాసిచ్చుడు ఇటు రాసిచ్చుడు అధికారులు కూడా ఆగమాగం. ఇక దిగుడు రాదురి గీన జాయింట్ కలెక్టర్ అట 7 కాడికి గాలిపంక పార్టీతో జాయింట్లు పెట్టుకొని ఇక భూములు జాగాలు స్థలాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 7 కాడికి నోట్లు వేసుకుని అనుకో రాదురి. వెనకసీరి ఒక్కొక్క సిట్ట తీస్తూ ఉంటే బయటకు వచ్చింది తాత హిసాబ్ అంతా. ఇక ఇవాళనో రేపో లోపలికి తీసుకపోతే కథ తెలుస్తుంది. ఏమయ్యా అధికారమే అన్న నువ్వు జనాలకు మంచి చేయమని చెప్తే నీ జేబులు నింపుకునే పని చేసుకుంటే ఊకుంటారా? సిట్టా మొత్తం ఇప్పుకొస్తుంది కూటమి సర్కారు, ఎవ్వరిని వదిలిపెట్టదు. అప్పుడు అవినీతికి ఎవరెవరు అయితే తాతరు ఉరుకురాడు బాగా చాలా ఇది చేసిరో వాళ్ళ లెక్కలు మొత్తం బయటకు వస్తాయి. ఇప్పుడు ఒక ఆయన జాయింట్ కలెక్టర్ వచ్చి ఎంతమంది ఉన్నారో ఏం కాతో పెద్దగానే ఉన్నదట లిస్ట్గా. మీరు తయారుగా ఉండరు తాత వెనక సీరోళ్ళు అంత లైన్ కట్టి. విజయనగరం జిల్లాల మాజీ జేసీ కిషోర్ కుమార్ అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. గిసొంటి పెద్ద తలకాయలు బాగానే ఉన్నాయి ఇంకా పంకపాటి హయాంలో ఉన్నాయి. ఇక గాలిపంకపాటి హయాంలో జాయింట్ కలెక్టర్ హోదాల అడ్డగోలు నిర్ణయాలు తీసుకొని భూములను పంకపాటి నేతలకు ఆపనంగా 225 ఎకరాల సర్కారు భూమిని అక్రమాలకు కట్టబెట్టిన ముచ్చట్ల కిషోర్ కుమార్ మీన విచారణకు ఆదేశించింది కూటమి సర్కారు. ఇక ఘటన మరవక ముందే ఇంకొక ఘటన ఎలుగులకు వచ్చిందిలా. 30 ఏళ్ల కంచెలి చేసుకుంటున్న భూమిని గాలకు తెలకుంటేనే ఇంకొకళ్ళ పేరు మీద జేసీ బదిలీ చేసిండని చెప్పి రైతులు ఆందోళనకు దిగిండ్రు. గతంలో 94-95 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు 21 సర్వే నంబర్ కి సుమారు 30 ఎకరాలు దాటి డీ పట్టా ఇవ్వడం జరిగింది. అదే డీ పట్టాని గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రెన్యువల్ చేసి జరాయితీ పట్టగా మాకు ఇచ్చి ఉన్నారు. దాన్ని ఈ మధ్య జేసీ గారు దాన్ని వేరే వ్యక్తికి పట్టాలు ఇచ్చినట్టు పేపర్లో వస్తుంది. మా రైతులందరూ భయభ్రాంతులకు గురయ్యి తీరా చూస్తే ఇదంతా మాకు గతంలో ఇచ్చారు కాబట్టి మేమంతా దీన్ని వ్యవసాయం చేసుకుని తరతరాల నుంచి దీన్ని జీవిస్తున్నాం. పక్కపక్క భూములు ఉన్నాయి వాటి గురించి అయితే మరి మాకు తెలియదు, కానీ ఈ విషయానికి వచ్చారు మాకు పక్కాగా పట్టాలున్నాయి. దీని మీద మేము ఎక్కడికైనా పోరాటం చేస్తాం. అబ్బో పెద్ద కథనే ఉన్నది కదా. జగన్ అండ చూసుకొని ఒగలు కాకపోతే ఒగలు మస్తుగా మితిమీరిపోయి అక్రమాల మీద అక్రమాలు చేసిండ్రు. ఇక ఇప్పుడు గాలిపంకపాటి సర్కారు పోయి కూటమి సర్కారు రాగానే ఇలా అక్రమాలు మొత్తం బయటకు రావట్నాయి. ఇక గతంలో చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు కూడా డీ పట్టాలు ఇచ్చిండ్రని ఇక అక్రమంగా జిరాయితీ భూములు లెక్క మారినాయని చెప్పి బాధితులు ఆరోపిస్తున్నారు. పాపము మాకు 94-95లో నారా చంద్రబాబు నాయుడుకు లచ్చయ్యపేట బొబ్బుల దగ్గర లచ్చయ్యపేటలో 21 సర్వే నెంబర్లో డీ పట్టాలు మంజూరు చేసి ఉన్నారు. దరిమిలా 20 సంవత్సరాలు దాటిన డీ పట్టాని గత ప్రభుత్వం జగన్ గారి హయాంలో జరాయితీ అయింది. మార్గ మధ్యంలో జేసీ గారు ఈ నెంబర్ మీద ఏదో ఆర్డర్ కల్పించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకుని మా రైతులకు న్యాయం చేయగలరని కోరుచున్నాం. ఇక భూములను జేసీ కిషోర్ వేరేటోళ్ళ కట్టబెట్టిండన్న ఆరోపణలు ఉన్నాయట. ఇక దత్తిరాజేరు మండలము లింగరాజపురంలో వాళ్ళు సాగు చేసుకుంటున్న 48.50 ఎకరాల భూమిని ఇక మొత్తానికైతే సాలూరుకు చెందిన షాడపద్మ పేరున మార్పులు చేసిండని రైతులు మస్తుగా బాధపడుతున్నారు. ఇక జేసీ మీద చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళనకు దిగిండ్రులా. అవుతుంది మీకు కూటమి సర్కారు లెక్క తెలియనట్టున్నది. మరి ఏమయ్యా మరి చేను పిట్టలు మేస్తే జీతం పిట్టలు మేస్తుందా అని మరి మీరు అధికారులు 12-1 అయినా కూడా ఆఫీసుకు రాకుండా ఏం చేస్తున్నట్టు తహసీల్దార్ కార్యాలయంలో జనం సమస్యల మీద వస్తారు. వాళ్ళ సమస్యలు చూడాలి కదా. నేను అధికారిని నేను పోయినప్పుడే సమస్య అన్నాడేటోడు ఉరుకులాడుతున్నారు. ఎట్లా ఇది గాలిపంక పార్టీ సర్కారు కాదు సుమా. గట్టిగానే అరుచుకుంటారు. కూటమి సర్కారు దాకా పోయిందనుకో ఈ రోక తప్పిన చేతలు చేసిరనుకో మిమ్మల్ని రోడ్డు మీదకి వెళ్ళి తీసేస్తారు అనుకో రాదురు మొత్తం మీద. కథ ఇదే నా రోకు. ఎట్లా ఉండాలి సర్కారు అధికారులు అంటే ఏళ్ళకు పోయి జనాలకు అరుచుకోవాలి కదా. జనం ఇచ్చే
పనులతో జీతాలు తీసుకుంటా జనం సేవ చేయకుండా మీరేమైనా పెద్ద ఇది అనుకుంటురా ఎట్లా ఇక జుడురు నెల్లూరు కాడ ఎట్లున్నదో కథ వాళ్ళకి ఆఫీసుకు పోవు లేదట ఏమి లేదట మరి సర్కారు నజరేసింది దాకా చూస్తట్రు ఆ తర్వాత ఏముండదు కోతలే ఉంటాయి కటింగ్లే ఉంటాయి మొత్తం ఆగు అధికారుల అలసత్వము జనాల పాలిట శాపం లెక్క మారుతున్నది ఇక సోమవారం గోలిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెడుతున్న కార్యక్రమానికి అధికారులు డుమా కొడుతున్నారు ఇక పగటీలు దాటుతున్నా కూడా ఈ విధులకు హాజరైతలేరట నెల్లూరు జిల్లా షిల్లకూరు తహసీల్దార్ కార్యాలయంలో పగటి పూట అయినా కూడా ఏ ఒక్క అధికారులు విధులకు హాజరు కాలేదట ఒక్కరిద్దరు ఓళ్ళో కింది స్థాయిల సిబ్బంది తప్ప మిగతా వేరే అధికారులు రాకపోవడంతోటి కుర్చీలు మొత్తం ఖాళీగా దర్శనం ఇచ్చినాయి చూడుండ్రి అగో సూచింది కదా ఏడ కూడా ఒక పురుగు లేకుంటే అధికారులు ఒక్కోళ్ళు కూడా రాకపోతిరి ఇక మరి ఏమనుకుంటుండ్రో వాళ్ళు సర్కారు నౌకరు కదా పని చేసిన జీతం వస్తుంది పని చేయకున్న జీతం వస్తుంది మమ్మల్ని ఎవరు అంటారు అనుకుంటుండ్రు కావచ్చు అక్కడ ఉన్నది ఏంటిది కూటమి సర్కారు ఈ ఏర్పడుతుంది ఆగుండ్రి ఇక ఎంతో ఆశలు పెట్టుకొని పాపం గల సమస్యలు పరిష్కరించుకునేందుకు వచ్చిన కొంతమంది ఆర్జిదారులు ఈ అధికారులు లేకపోవడంతోటి చెట్ల కింద నిరీక్షించిండ్రులా ఇప్పటికే 15 మంది జిల్లా అధికారులకు కలెక్టర్ మెమోలు ఇచ్చినా కూడా గల తీరైతే అసలు మారుతనే లేదు ఇక ఇప్పటికన్నా అధికారులు సక్రమంగా విధులకు హాజరయ్యేటట్లు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు అమ్మా గోరి నువ్వు ఏం చేస్తానవో ఎవరిని అడుగుతున్నావో ఏ ధర్మాన్ని కాపాడుతున్నావో ఏ ధర్మానికి పోతున్నావో ఏం అర్థమైతే లేదు ఇక మన శ్రీకాళహస్తి కాడ పెట్రోల్ పోసుకొని అదో ఆగము ఇక ఈడ యూట్యూబ్ ఛానళ్ళతో వీళ్ళతో వాళ్ళతోటి పెట్టుకొని ఇదో లొల్లి ఇక తెల్లారు లేస్తే నీ ముచ్చటే అవుతున్నది ఏపీలో ఏడ చూడబోయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ని కలవాలని పోయి ఆడ ఆఫీస్ కాడ కూర్చుంటా రోడ్డు మీద కూర్చుంటా ధర్నా చేస్తానంటే ఓలేవు మొక్కబట్టే ఓలేవు తిట్టబట్టే ఏం జరుగుతుంది ఏం సాధిద్దామనుకుంటున్నావు ఎట్లా సంగతి నీ ఉద్దేశం ఏదన్నా ఉంటే సీదా చెప్తామా ఇక ఓరోకేమో అల్లరి చిల్లర అవుతుండే గిట్లయిపోయి అగోరు అనేమో నీ గురించి 2 రాష్ట్రాలు మాట్లాడుతున్నాయి జర నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చిన ఉద్దేశం ఏందో ఏం చేద్దాం అనుకుంటున్నావో తేటకు ఒకసారి చెప్పనన్నా చెప్పు ఇటు అటు సిడుగు చేతలు చేస్తే చూసేటోళ్ళకి ముందుకు కొడతలేదు అగోరు ఏంది కాక గిట్లయిపోయాను అనే కొంతమంది అంటారు ఇక గట్లయిపోయాను గౌరవించేటోళ్ళు కొంతమంది ఉంటారు ఈ ముచ్చట ఎక్కువ మాట్లాడితే ముద్దుకుండదు కానీ నీ అభిప్రాయం ఏందో సీదనన్నా చెప్పు అగోరి గారు ఇక మొన్నటిదాకా తెలంగాణలో ఇప్పుడేమో ఏపీలా తెల్లారితే పొద్దుగుక్తే ఒక వార్త అయితే జోరుగానే వినబడుతున్నది ఇన్స్టాగ్రామ్ కాంచెలు యూట్యూబ్ దాకా ఇక మరి మంగళగిరి కాడ ఇక అగోరి అల్చల్ చేసిందులో ఇక ఆమె వికృత చేష్టలతోటి కొంతమంది ఏమో మెప్పుకోబట్టే కొంతమంది దండాలు పెట్టబట్టే ఇంకొంతమంది ఏమో గిదేందనబట్టిరి ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కార్యాలయం ముంగట రోడ్డు మీద కూసుందులో ఎంతమంది చెప్తున్నా కూడా లేవకుండా అట్లే కూసుందనుకోరాదుర్రి నేను తప్పకుండా పవన్ కళ్యాణ్ కలవాలా ఇక అట్లయితేనే మంచిగుంటది నాకు అనుమతి ఇయ్యాలని చెప్పి డిమాండ్ చేసింది గమాండిగా ఇక మంగళగిరి పెద్ద రోడ్ ఉంటది కదా ఇక ఎక్కడికక్కడ ట్రాఫిక్ మొత్తం పుల్లుగా అయిందిలా అగోరి ఆగడాలతోటి అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు కూడా పాపము ఇక మీరే చూడండి కావాలంటే ఆగో చూసిండ్రు గదనుల్లా గదన్నట్టు కథ ఇక మరి పవన్ కళ్యాణ్ కాడికి నన్ను పంపిస్తారా లేదా లేకపోతే గిట్లనే రోడ్డు మీద కూర్చుంటా అని చెప్పి ఇక తిష్టేసుకొని కూర్చున్నట్టాళ్ళకంటే పోలీసు వాళ్ళు నీళ్ళు అందరు ఎంతమంది వచ్చి బతిమలన్నా కూడా లేవకపాయి ఏదన్నా ఉంటే మంచిగా గిందు కోసం వచ్చిన గిది ముచ్చట గిది కథ అని వివరించుకొని చెప్పాలా గాని పోయిన కాడల్లా పెట్రోల్ పోసుకొని పోయిన కాడల్లా ఆత్మార్పణం చేసుకుంటా అని చెప్పి గిట్ల వేసి జనాలను భయపెట్టుడు తప్ప ఏమున్నదని చెప్పి పబ్లిక్ అనుకొస్తున్న మాటనుల్లా అమ్మ అగోరి నువ్వెందుకు వచ్చినవు ఏం చేస్తా అనుకుంటున్నావు ఏంది అనేది పురాగా పూసగుచ్చినట్టు చెప్తే కదా జనాలకు కూడా అర్థమయ్యేది పోయిన కాడల్లో కూర్చొని అట్లా ఇట్లా అని చెప్పి అచ్చటోళ్ళకు పేటోళ్ళకు అంతరాయం కలిగితే ఏమన్నట్టు చెప్పు ఇక పాల కాంచలి ఇక ఒక్కటి ఏదని చెప్పాలి ఏదని చెప్పొద్దు అర్థమైతే లేదు హైదరాబాద్లో అయితే ఏం కల్తీ పాడైపోను ఆఖరి కూరలేసి దంచేసుకునే అల్లం కూడా కల్తేనట అయ్యో నాయన జనాలను ముంచుతుర్రా చంపుతుర్రా ఏమిటికి రా ఈ కల్తీ చేసేది మీ పైసలు పాడైపోను పైసలు నెత్తిన కొట్టుకొని పోతారా కల్తీ అమ్మి ఆఖరికి నేను కూడా అదే కష్టంలో పెట్టాలి కదా ఈ కల్తీ తిన్నోళ్ళు గట్టిన చచ్చిపోతారు మీరు ఇంత 4 రూపాయలు వెనకకేసుకుంటే మీరు తినేది లేదు మన్ను లేదు గదే కల్తీ నీకు ఇంకో తారీఖు వెళ్ళి వస్తుంది నువ్వు కూడా మనలోనే కలిసిపోతావు అని కల్తీ పాడైపోను ఇక చూడు అల్లం బెల్లం కీస్ కిటాబ్ ఏది లేదు అంత కల్తీ హైదరాబాద్లో కోడి కూర తిందామన్నా యాటకూర తిందామన్నా అల్లం కొందామన్నా పసుపు కొందామన్నా బెల్లం కొందామన్నా సున్నం కొందామన్నా సోకులు పడదామన్నా ఏడ కూడా కల్తీ ఉంది ఆ కల్తీ పాడైపోను ఈ కల్తీ మనుషుల నడుమ ఈ కల్తీ తిండి తినుకుంటా మనం ఎన్ని రోజులు ముందరికి వెళ్ళేది ఉంది ఏడ ముందర పడేది ఉంది లొల్లి పాడైపోను ఏం కల్తీలా కల్తీ ఈ కల్తీకున్న వారేదు తిందామంటే తినుడు లేదు కొందామంటే కొనుడు లేదు రాజన కల్తీ ఎక్క వెరిగిపాయే రాజన ఏమి కొందామన్న కల్తే ఆయే హౌ మళ్ళా పట్నంలో అయితే ఏం కొన్నా కల్తీ
ఆఖరికత్తే తాగే నీళ్లు కూడా కల్తీయేట. ఇక ఇప్పుడు ఇంకో కల్తీ ముచ్చట బయటకు వచ్చిందిలా. హైదరాబాద్ నగరంలో కల్తీగాళ్ళు రెచ్చిపోతున్నారు. కాసులకు కకృతి పడి కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసుకుంటా జనాల పానలతోటి శలగాటమాడుతున్నారులా. ఇక ఇప్పుడు సికింద్రాబాద్ బోయినపల్లిలా కల్తీ అల్లం పేస్టు కలకలం రేపుతాంది. రాజరాజేశ్వరి నగర్లో కల్తీ అల్లం పేస్టు తయారీ ముఠ గుట్టు రట్టయిందులా. పక్క సమాచారంతో దాడులు చేసిండ్రు టాస్క్ ఫోర్స్ పోలీసోళ్ళు. ఇక కల్తీ అల్లం పేస్టు తయారు చేస్తున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారులా. ఇక చూడుండ్రి కావాలంటే ఎంత ఆగం చేసి పెట్టిండ్రు అక్కడ. వామ్మో వామ్మో ఏ మంచిగానే ఉన్నది కదా. ఇక అంత మిక్సీలో పట్టుకొని అల్లం వెల్లుల్లి పొట్టు తీసి ఇక వన్నులు చెయ్యాలా. ఏ పెయిన్ వస్తుంది అని చెప్పి దుకాన్లకు పోయి డబ్బెడు మంచిగా అల్లం వెల్లుల్లి తీసుకొని వస్తారు. అది తీసుకొచ్చి చికెను మటను కమ్మగా ఉన్నదని చేసుకొని తింటే ఎట్లున్నదో చూడుండ్రి. మొత్తం కల్తీ అల్లమేనట. ఇవన్నీ తిన్నాక కాళ్ళ నొప్పులు ఏళ్ళ నొప్పులు అని కొత్త కొత్త రోగాలు రాకపోతే ఇంకేమత్తాయి చెప్పుండ్రి. ఈ దిక్కుమల్ల కల్తీతోటి మొత్తం ఆగమాగం ఉన్నది. జర భద్రము. ఇక మనం ఇంట్లో చేసుకునేందుకు శైకాలు నొత్తున్నదని చూస్తే ఆఖరికత్తే పానమే పోయే కాడికి వస్తుంది. జర పైలముండ్రో కల్తీ బాగా పెరిగింది. ఇక గివ్వనట్టు ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.